ఆది సంభూతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్వితీయ సత్యదేవుడు మన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రియమైన కడవరి కాల సిద్ధపాటు టీవీ పరిచర్యల ప్రేక్షకులందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. గడిచిన కార్యక్రమాలలో మీలో అనేకులు దేవుని వాక్యము ద్వారా బలపరచబడి ఇస్తూ ఉన్న ప్రతి స్పందనను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీలో అనేకులు ప్రార్థన అవసరతలు తెలియపరిచి ఉన్నారు. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మా కొరకు, పరిచర్య కొరకు తప్పక ప్రార్థించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ చివరి దినాల్లో మనకు కావలసిన ఆధ్యాత్మిక వాక్యాన్ని మనం పొందుకుంటున్నాం. మనము దేవుని వాక్యము ద్వారా హెచ్చరికలు పొందుకొని బలపడుతున్నాము. దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్నాం. అందుకు దేవునికే మహిమ కలుగునుగాక. 2వ తిమోతి 3వ అధ్యాయము 1వ వచనములో చూస్తే, అంత్యదినములలో అపాయకరమైన కాలాలు వస్తాయి, అవి మనుషుల వలననే. ఆ మనుషులు ఎవరు అనేది గడిచిన కొన్ని వారాలుగా మనము ఒకటొకటి స్పష్టంగా నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు 4వ వ్యక్తిని మనము ధ్యానించబోతున్నాం. ఆ 4వ అంశంలో 2 వ్యక్తులు కనిపిస్తున్నారు. ఒకటి అహంకారులు లేదా అహంకారి, రెండవది గర్వాంధులు లేదా గర్వి. ఈ యొక్క 2 రకాలైనటువంటి మనుషులు ఈ కార్యక్రమంలో మనము చాలా వివరణగా మనము నేర్చుకొనబోతున్నాం. దేవుడు ఈ కార్యక్రమం ద్వారా నీతో నాతో మాట్లాడి మన జీవితాలను బలపరచున్నట్లుగా మన మనోనేత్రములను తెరిచి, మన హృదయాలను తెరిచి దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా విందాం. ఇక్కడ 2 రకాలైనటువంటి మనుషులు ఈ కార్యక్రమంలో మనకు కనిపిస్తున్నారు. ఒకటి అహంకారులు, రెండవది గర్వాంధులు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనమును మనము ధ్యానం చేసుకుందాం. యాకోబు పత్రిక, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనము చెప్పుచున్నది. ప్రియులారా, ఈ కడవరి దినాలలో, అంత్య దినాలలో అపాయకరమైన కాలాలు వస్తున్నాయి. ఎవరు వారు? మనుష్యులు, స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు అనే 3 కార్యక్రమాలలో 3 వ్యక్తుల గురించి మనము నేర్చుకున్నాం కదా. ఈ 4వ కార్యక్రమంలో 5వ వ్యక్తి, 6వ వ్యక్తి అంటే అహంకారులు, గర్వాంధులు. అయితే ఈ 2 రకాలైనటువంటి మనుషులు దాదాపుగా ఒకే కోవాకు చెందినటువంటి వారు. అయితే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ఎవరిని ఎదిరిస్తున్నాడు ఆయన? అహంకారులను ఎదిరిస్తున్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీలో నాలో అహంకారం ఉన్నదేమో చూడు. ఆయన ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎదిరిస్తే మన పరిస్థితి ఏమైపోతుంది? మళ్ళీ 2వ తిమోతి 3వ అధ్యాయం 2వ వచనంలోకి వస్తే, అహంకారులు, గర్వాంధులు ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఇలాంటి వారి వలననే అపాయకరమైన దినములు, అపాయకరమైన కాలాలు అంత్య దినాలలో వస్తున్నాయి అని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉండగా, క్రైస్తవ సంగమ అహంకారమును, గర్వమును విడిచిపెడదాం. అహంకారులకు, గర్విష్ఠులకు దూరముగా ఉందాం. అది మనకి ఎంతైనా క్షేమం, మన ఆధ్యాత్మిక జీవితానికి ఆశీర్వాదకరమైనది. సరే, అహంకారుల విషయంలో మనము చూస్తే, అహంకారం ఎప్పుడొస్తుందండి? మనకున్న సంపాదనను బట్టి, అధికారమును బట్టి, ఆస్తిపాస్తులను బట్టి, పిల్లల్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, అందచందాలను బట్టి, ఐశ్వర్యమును బట్టి గర్వము, అహంకారం అనేది వస్తుంది. కొంతమందికి పిల్లల విషయంలో, చదువుల విషయంలో, ఆస్తిపాస్తుల విషయంలో సాధారణంగా అహంకారం అనేది సాధారణంగా వస్తుంటుంది. అయితే ఈ అహంకారుల విషయంలో మనము చూస్తే, భక్తుడైనటువంటి పౌలు గారు స్పష్టంగా దాని గురించి 1 తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనములో, ఏలయనగా మన నిరీక్షణ అయినను, ఆనందమైనను, అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. అవును ప్రియులారా, ఈరోజు మన అహంకారము, మన గర్వము ఏ విషయంలో ఉన్నదో, ఎందుకొరకై ఉన్నదో ఒక్కసారి ఆలోచించాలి.
అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఇలాంటి వారి వలననే అపాయకరమైన కాలాలు రాబోతున్నాయి, కనుక మీ భక్తి జీవితాన్ని కాపాడుకోనండి, ఇట్టి వారికి విముఖులుగా ఉండండి అని హెచ్చరికలు చేస్తూ ఉంటే భక్తుడైనటువంటి పౌలు గారు అంటారు, ఆయనే నాకు అతిశయము. ఏమిటి మా అతిశయము? ఏమిటి మా అతిశయ కిరీటము అంటే మిమ్మల్ందరినీ ప్రభు ఎదుట నిలవబెట్టటమే అతిశయము. భక్తుడైన పౌలు గారు ఒక మాట అంటాడు, నేను అతిశయపడవలసి వస్తే ప్రభు విషయములో అతిశయపడతాను. ఆయనే నా అతిశయము, యేసుక్రీస్తే నా అతిశయము. ఇకపోతే నేను ఏ విషయంలో అతిశయపడను. ఇక్కడ ఈ మాటలు చెప్తాడు, మన నిరీక్షయైనను ఆనందమైనను అతిశయ కిరీటమైన. ఏమిటి మన నిరీక్షణ? ఏమిటి మన ఆనందం? ఏమిటి మన అతిశయము అంటే ప్రియమైన దేవుని పిల్లలను ప్రభు రాకడ ఎదుట నిలువబెట్టటమే. అలాగనే 2వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 4వ వచనములు అంటాడు, అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో. దేని విషయములో మనం అతిశయపడుతున్నాం? పిల్లలు బాగా చదువుకుంటున్నారు, ఉన్నతమైన స్థితిలో ఉన్నారని అతిశయపడుతున్నామా? ఆస్తిపాస్తులు, ధనము, సంపాదన ఉందని అతిశయపడుతున్నామా? అధికారము, ఉద్యోగము, అందచందాలు, అష్టైశ్వర్యాలు ఉన్నాయని అతిశయపడుతున్నామా? ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు గారు 2వ తెస్సలోనిక పత్రికలో అంటాడు, మీరు భరించుచున్న శ్రమలను బట్టి, మీకు కలిగిన ఓర్పును బట్టి, మీకు ఉన్నటువంటి హింసలను బట్టి, అయితే వాటి విషయంలో మేము అతిశయపడుతున్నాం. మీరు దేవుని కొరకై శ్రమలను అనుభవిస్తున్నారు, హింసలను అనుభవిస్తూ ఉన్నారు, కష్టాలను అనుభవిస్తున్నారు, ఓర్పు కలిగి ఉన్నారు. మీ ఓర్పును, మీ విశ్వాసమును చూచి మీరు భరిస్తున్న హింసలను బట్టి, శ్రమలను బట్టి దేవుని సంఘములో మేము మీ విషయంలో అతిశయపడుచున్నాం. మరి మనము దేని విషయంలో అతిశయపడుతున్నాం? అధికారాన్ని బట్టి, ఆస్తిపాస్తుల్ని బట్టి, అందచందాలను బట్టి, పిల్లల్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, ధనమును బట్టి కాదు ప్రియులారా. అది మనకు తగదు. ఎందుకంటే అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు, దీనులకు ఆయన కృప చూపిస్తాడు. కాబట్టి అహంకారమైనటువంటి మనసును మనం విడిచిపెట్టాలి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనములో అంటాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులారా, దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘములో అద్భుత కార్యములు జరిగించాలి అని, ఆయన ఎదుట నిన్ను నన్ను నిలబెట్టుకోవాలని ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రసారము చేస్తున్నాడు. ఈ కార్యక్రమం ద్వారా, ఈ వర్తమానము ద్వారా ఆయన నిన్ను దర్శిస్తున్నాడు, నిన్ను సంధిస్తూ ఉన్నాడు. జాగ్రత్త. దేనిని బట్టి అతిశయపడుతున్నావు? జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయపడకూడదు. లోక జ్ఞానము దేవునికి వెర్రితనమని నీకు తెలియదా? నీ జ్ఞానమును బట్టి అతిశయపడుతున్నావా? జాగ్రత్త ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయపడకూడదు. శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయపడకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయపడకూడదు. ఇదే ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మనకిస్తున్నటువంటి హెచ్చరిక. గలతీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనములో అంటాడు, ఒకరినొకరము వివాదము రేపకయు, ఒకరి అందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకుందుము గదా. కదండి, అవును. ఈరోజు చాలామంది ఒకరి ఎడల ఒకరు వివాదములు రేపుకుంటున్నారు, ఒకరి యందు ఒకరు అసూయ పడుతున్నారు. ఎందుకు అసూయ పడుతున్నారు? నాకు మించి వారి దగ్గర ఉన్నది, నాకు లేనిది వారి దగ్గర ఉన్నది, నేను పొందుకోలేనిది వారు పొందుకుంటున్నారు. అసూయ పడుతున్నారు, అసూయ పడి అతిశయిస్తున్నారు. అతిశయించడము మళ్ళీ మనము గ్రహిస్తే అహంకారమైనటువంటి మనస్సు. అహంకారులు అతిశయపడతారు. దేని విషయంలో? సహోదరుల మధ్య వివాదాలు రేపటం, అసూయ పడటం, అసూయను బట్టి అతిశయపడటం, అహంకారమైనటువంటి మనస్సు కలిగి ఉండటం. ఇదే గలతీ పత్రిక 6వ అధ్యాయం 3-4 వచనాల్లో అంటాడు, ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరచుకొనును. ప్రియులారా, వట్టివారమే, మట్టివారమే. ఈ విషయాన్ని మర్చిపోకూడదు.
వట్టివారమని మట్టివారమని మర్చిపోయి ఒకవేళ మనల్ని మనము ఎన్నికైన వారమని ఎంచుకున్నట్లయితే మనల్ని మనమే మోసము చేసుకుంటున్నాం. ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. మనల్ని బట్టి మనల్ని మనము పరీక్షించుకుంటున్నామా? నన్ను నేను నలుగగొట్టుకుంటున్నాను, ఎక్కడ నేను భ్రష్టుడనైపోతానో, ఎక్కడ నేను పాపములో పడిపోతానో, ఎక్కడ నేను విశ్వాసములో దిగజారిపోతానో అని పౌలు గారు తనను తాను రిక్తునిగా చేసుకోవటానికి, నలుగగొట్టుకోవటానికి ఇష్టపడుతున్నాడు ఆయన. కాబట్టి దేవుని సంగమ వాక్యం హెచ్చరిస్తూ ఉన్నది. గలతీ పత్రిక 6వ అధ్యాయం 3-4 వచనాల్లో ప్రతివాడు కూడా, ఈ కార్యక్రమాన్ని వింటున్న నీవు నేను మనల్ని మనము పరీక్షించుకోవాలి. మనము చేసే పనిని పరీక్షించుకోవాలా, అది మంచిదా చెడ్డదా? మనం ఆడిన మాటల్ని పరీక్షించుకోవాలా, అవి మంచి మాటలా చెడ్డ మాటలా? ఆ మాటలు దేవుని మహిమపరుస్తున్నాయా, ఘనపరుస్తున్నాయా లేదా ఆలోచించుకోవాలి. అప్పుడు ఇతరుని బట్టి కాక మనల్ని తనను బట్టి తాను అతనికి అతిశయము కలుగుతుందని వాక్యము సెలవిస్తూ ఉంది. అహంకారము కలిగి ఉండేవాడు ఎలా ఉంటాడో చూసినట్లయితే ప్రియులారా, గడిచిన కార్యక్రమంలో ఇంతకుముందు జరిగినటువంటి 3వ అంశములో బింకములాడువారు అనే విషయంలో మనం చూసాం కదా. అక్కడ ఈ 4వ అంశము అహంకారము లేదా గర్వము అనే అంశానికి అనుసంధానంగానే గడిచిన కార్యక్రమంలో మనం బింకములాడే వారి విషయంలో నేర్చుకున్నాం. అక్కడ మనకి ఎవరు కనిపించారు? ఒక పరిసయ్యుడు కనిపించాడు. దేవుని మందిరానికి వచ్చి బింకములాడుతున్నాడు. ఇంకొక ఆయన అధికారి ధనవంతుడు దేవుని దగ్గరికి వచ్చి బింకములాడుతున్నాడు. మనము అక్కడ ఆ కార్యక్రమంలో బింకములాడే వారి గురించి స్పష్టంగా మనము విన్నాం. ఈరోజు అహంకారం ఎలా వస్తుంది గ్రహించాలి. నీలో బింకములాడే స్వభావం ఉన్నట్లయితే అది రాను రాను క్రమేణా అలవాటుగా మారిపోయి నీకు అహంకారమైనటువంటి మనసు వస్తుంది. అది మనము లూకాసు వార్త 18వ అధ్యాయంలో ముందు 10వ వచనంలో పరిసయ్యుని చూసాము. ఆ తర్వాత 18వ వచనంలో ఒక ధనవంతుని అధికారిని మనము చూసాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనము నుంచి 23 వచనాల్లో చూస్తే మనుషుని లోపలి నుండి బయలు వెళ్ళునది మనుషుని అపవిత్రపరుస్తుంది. అంటే అజితేంద్రియత్వం, లోపల కడుక్కోకుండా బయటికి మాత్రమే పరిశుద్ధంగా ఉండేటటువంటి వారు. ఆ అధికారి దేవుడి దగ్గరికి వచ్చి లోపల శుద్ధి చేసుకోకుండా, మనసు మార్చుకోకుండా నేను నీతిమంతుని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. పరిసయ్యుడు అలాగే చేశాడు, ఆ ధనవంతుడు అలాగే చేశాడు. కాబట్టి వారు నీతిమంతులుగా తీర్చబడలేదు. ఆ స్వభావం ఉంటే అది రాను అలవాటుగా మారిపోయి నిన్ను అహంకారంలో నెట్టివేస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. నిర్గమకాండము 5వ అధ్యాయము 1-2 వచనాలు మనము చూసినట్లయితే ఇక్కడ ఫరో అంటున్నాడు, ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీలను పోనీయను అనెను. ముందుగా ఫరో ఇశ్రాయేలీల జనాంగాన్ని చూసి ఆశీర్వదింపబడుతూ ఫలింపబడుతున్న ఇశ్రాయేలీలను చూసి ఓర్చుకోలేని వాడై ఫరో అంటున్నాడు, ఈ యెహోవా ఎవరు నాకు తెలీదు, ఇశ్రాయేలీలను నేను పోనివ్వను, యెహోవాను నేను ఎరగను. అంటే అహంకారమైనటువంటి మనసు ఫరోలో ఇక్కడ కనిపిస్తూ ఉంది. అందుకే ప్రియులారా గమనించాలి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో రాయబడింది, నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు ఉంటుంది. చూసారా, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. అహంకారము గర్వము రెండు దాదాపుగా ఒకటే కోణంలో కనిపిస్తూ ఉన్నాయి. ఫరో తన మనసును కఠినము చేసుకుంటున్నాడు. ఎన్ని తెగుళ్ళు వచ్చినప్పటికీ కూడా దేవుని యొక్క చిత్తానికి లోబడకుండా, దేవుని మాటకు లోబడకుండా ఇశ్రాయేలీల్ని పంపించడానికి మనసును కఠినము చేసుకుంటున్నాడు. అహంకారముతో గర్వముతో ఉంటున్నాడు. ఆయన అంటున్నాడు కదా, ఈ ఇశ్రాయేలీల్ని పోనీయటానికి నేను ఒప్పుకోను, యెహోవా ఎవరు, యెహోవా నాకు తెలియదు, యెహోవాను నేను ఎరగను, ఇశ్రాయేలీల్ని నేను పోనీయను అంటున్నాడు. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు దైవజనుడు సన్నద్ధుడై బోధించుటలోను, ఉపదేశించుటలోను, ఖండించుటలోను దైవావేశము వలన కలుగు ప్రతి లేఖనాన్ని ఆయన బయలుపరుస్తున్నప్పుడు నీ హృదయాన్ని నువ్వు బద్దలు చేసుకోవాల్సింది పోయి నువ్వు వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్నావేమో,
అలాంటి మనస్సు ఈ చివరి దినాల్లో దాదాపుగా అనేకులలో సాతానుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. దేవుని చిత్తాన్ని జరిగించకుండా, దేవునికి వాక్యానికి వ్యతిరేకముగా కార్యక్రమాలను చేయటానికి, దేవుని వాక్యానికి లోబడకుండా, దేవుని చిత్తానికి లోబడకుండా, అలాగే పాపములో ఉండటానికి, నామకార్థ క్రైస్తవ్యంలో ఉండటానికి సాతానుడు ఇంకా అనేకుల్ని అలాగనే పురికొల్పుతూ ఉంటాడు. అహంకారమైన మనసు కలిగిస్తుంటాడు. ఎందుకు అంటే వాక్యానికి లోబడకుండా ఉండటానికి, వాక్య విరుద్ధంగా, దేవుని చిత్తానికి విరుద్ధంగా ప్రవర్తించటానికి సాతానుడు నీలో నాలో అహంకారమైన మనసు కలిగిస్తూ ఉంటాడు. మోడు బారిన హృదయాలను ఇంకా అలాగనే కొనసాగింప చేస్తూ ఉంటాడు. దేవుని వాక్యము సుత్తె వంటిది అని నువ్వు చదవలేదా? ఆ సుత్తెతో నీవు మోడు బారిన హృదయాన్ని బద్దలు చేసుకోలేవా? అహంకారాన్ని నీవు తరిమి కొట్టలేవా? అహంకారమైన మనస్సు దేవుని చిత్తాన్ని జరిగించదు. అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఆ యొక్క ఫరో రాజు తన నాశనాన్ని తానే కొని తెచ్చుకున్నాడు. ఇశ్రాయేలీలందరినీ సురక్షితముగా ఐగుప్తులో నుంచి విడిపించి కనానుకు నడిపించాడు మన దేవుడైన యెహోవా. ఫరో చివరికి నాశనం అయిపోయినట్లుగా మనము గ్రహిస్తూ ఉన్నాం. అందుకే సామెతల గ్రంథంలో 16వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు, నాశనానికి ముందు గర్వము నడుస్తుంది, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది. ఈరోజు ప్రియులారా గమనించాలి, ఏ విషయంలో నువ్వు అహంకారంగా ఉంటున్నావు? ఆ అహంకారమైన మనస్సు నీలో ఉన్నట్లయితే ఒకటే విషయాన్ని నువ్వు ఆలోచన చేయాలా, ఒకటే విషయాన్ని నువ్వు గ్రహించాలా. అదేంటంటే నువ్వు పడిపోబోతున్నావు అన్న విషయాన్ని స్పష్టంగా దేవుని వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. ముందేమో అహంకారం, పడిపోవుటకు ముందు అహంకారం మనస్సు నడుస్తుంది. నీలో అహంకారం ఉన్నట్లయితే నువ్వు ఒకటే విషయాన్ని గ్రహించాలి, నువ్వు పడిపోబోతున్నావు, జాగ్రత్త. రెండవది గర్వం. గర్వంధులు ఉన్నారు కదా, నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. నీలో గర్వం ఉందా? అయితే నువ్వు నాశనం అయిపోతావన్న విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. ఇదే దేవుని సంఘం నుండి మనకు వస్తున్నటువంటి హెచ్చరిక. చివరి దినాల్లో ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకుంటూ యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తూ ఆయన రాకడలో ఎత్తబడే వారిగా ఉండటానికి సంసిద్ధులుగా చేయబడుతున్న నీకు నాకు దేవుని మందిరం నుంచి వస్తున్నటువంటి హెచ్చరిక, అహంకారులకు విముఖులుగా ఉండాలి, గర్వాంధులకు విముఖులుగా ఉండాలి. అది దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయం 25-26 వచనంలో మనము చూసినట్లయితే, అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తింపనందున అతని మీదికి, యూదా యెరూషలేము వారి మీదికి కోపము రాగా, హిజ్కియా హృదయ గర్వమును విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదికి రాలేదు. చూసారండి, హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తింపనందుకు యూదా యెరూషలేముల మీదికి దేవుని కోపం వచ్చింది. ఒకవేళ మనలోని అహంకారం ఉన్నట్లయితే ప్రాయశ్చిత్తపడి, పశ్చాత్తాపపడి ఈ కార్యక్రమం ద్వారా గ్రహించినటువంటి నీవు అది విడిచిపెడితే తిరిగి యెహోవా కోపము నీ యొద్ద నుంచి వెళ్ళిపోతుంది. తిరిగి యెహోవా కోపము నీ దగ్గరికి రాదు. ఈ విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 13-17 వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని తోటయగు ఏదేనులో నీ ఉంటివి. ఇక్కడ ఈ యొక్క వచనాల్లో, ఈ అన్ని వచనాల్లో కూడా మనం చూసినట్లయితే సాతాను గర్వము లేదా అహంకారమును పుట్టిస్తాడు. సాతానుడు గర్వాన్ని పుట్టిస్తాడు లేదా అహంకారమును పుట్టిస్తాడు. ఎందుకు? ఆ సాతానుడే కదా పరలోకములో ఉన్నప్పుడు దేవుని మీద తిరుగుబాటు చేశాడు. నన్ను నేను దేవునితో సమానముగా ఉన్నాను అని ఎంచుకునే కదా గర్విష్ఠిగా మారి, అహంకారిగా మారి దేవుణ్ణి ఎదిరించాలనుకున్నాడు. త్రోయబడ్డాడు, ఈ లోకంలోనికి నెట్టివేయబడ్డాడు. ఎందుకు? సాతానుడు ఆ ఉన్నతమైన స్థితిలో ఉండి విడిచిపెట్టబడ్డాడు. గర్వమును బట్టే కదా, అహంకారమును బట్టే కదా. ప్రియ సంగమా, దేవుని సంఘములో ఉంటున్న మనం, ఈ లోకంలో జీవిస్తున్న మనం, ఆయన బిడ్డలుగా జీవిస్తున్న మనం గర్వమునకు ఏమాత్రముకు మన మనసు దారి తీయకూడదు. అహంకారమునకు ఏమాత్రము కూడా మన మనసు దారి తీయకూడదు. ఒకవేళ ఆ అహంకారము మనలో వచ్చినట్లయితే, ఒకవేళ ఆ గర్వమే మనలో వచ్చినట్లయితే మనం పడిపోతామన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఎందుకు? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో రాయబడింది, నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. అయితే నువ్వు గర్వించినావా నాశనం అయిపోతావు. హెచ్చరికను పొందుకో.
పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది. నువ్వు అహంకారంతో ఉన్నావా? పడిపోబోతున్నావు. ఆ హెచ్చరికను జ్ఞాపకం ఉంచుకో. సాతానుడు గర్వించాడు. నేను దేవునితో సమానము అనుకున్నాడు. దేవుడు ఈ విషయంలో నన్ను చులకనగా చేశాడు. నేను దేవునితో సమానము కదా. తన అధికారాన్ని బట్టి, తన అందచందాలను బట్టి, తన భాగ్యమును బట్టి, తనకున్నటువంటి బాధ్యతలను బట్టి గర్వించాడు. అహంకారిగా మారిపోయాడు. దేవుని మీద తిరుగుబాటు చేయాలనుకొని వెళ్ళాడు. చివరికి నెట్టివేయబడ్డాడు. సాతానుడు మొదలు పెట్టాడు ఈ గర్వమును, అహంకారమును. ఇలాంటి గర్విష్ఠులు, ఇలాంటి అహంకారులు దేవుని చిత్తాన్ని నెరవేర్చరు. ఇలాంటి అహంకారులను, గర్విష్ఠులను ఆయన ఎదురిస్తాడు. దీనులకు మాత్రమే కృప చూపిస్తాడు. నువ్వు దీనత్వం కలిగి ఉండాలనుకుంటున్నావా? ఆయన దీనుడిగా ఈ లోకానికి వచ్చాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు దీనుడిగా, దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చి దీనత్వాన్ని కనపరిచాడు. మరి ఆయన బిడ్డలైనటువంటి నీవు నేను ఇంకెంత దీనముగా ఉండాలి, ఇంకెంత దీనులుగా జీవించాలి ఒక్కసారి ఆలోచించాలి. లూకాసు వార్త 14వ అధ్యాయం 11వ వచనములో గడిచిన కార్యక్రమాలు కూడా మనం విన్నాం. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ఈ విషయాన్ని బట్టి నీవు నేను హెచ్చరికను పొందుకుందాం. రెండవది గర్వాంధులు. ఎహెచ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనములో చూస్తే, నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సును చూచుకొని నీ జ్ఞానమును జరుపుకొంటివి, కావున నేను నిన్ను నేలన పడవేసెదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను. చూసారా, అపవాది అయిన సాతానుడు పరలోకములో ఉన్నప్పుడు తాను తన సౌందర్యమును చూచుకొని గర్వించాడు. తన తేజస్సును, జ్ఞానమును చూసుకొని గర్వించి దానిని చెరుపుకున్నాడు. అందుకే వాడు పడద్రోయబడ్డాడు. రాజులు చూచుచుండగా వాడు హేళనకు అప్పగింపబడతాడు. గర్వము మనలో ఉన్నట్లయితే ఆ గర్వాన్ని విడిచిపెట్టాలి. అది మనకు ఆశీర్వాదకరం. ఆ గర్వాన్ని విడిచిపెట్టకపోతే నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. ఆ గర్వాన్ని విడిచిపెట్టకపోతే నాశనం అనేది కొని తెచ్చుకుంటామన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనములు అంటున్నాడు, గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. చూసారా అండి, ఈ గర్వ హృదయులు యెహోవాకు హేయులు. యెహోవా హేయముగా ఎంచేవి కొన్ని ఉన్నాయి, చాలా ప్రాముఖ్యమైనవి. యెహోవా హేయముగా ఎంచినవి కొన్ని ఉన్నాయి, అవి చాలా ప్రాముఖ్యమైనవి. అందులో ఈ గర్వం ఒకటి. ప్రియులారా, దేవుడికి నీవు హేయుడిగా ఉండటము ఇష్టము లేదు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. అందుకే ఈ కార్యక్రమాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నాడు. ఇలాంటి వర్తమానాలు ఎన్నో మనం విని ఉంటాము. కానీ దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడినట్లుగా ఈ చివరి దినాల్లో ఆయన ఇచ్చిన హెచ్చరికలు, అంత్య దినములలో అపాయకరమైన కాలాలు ఈ మనుషుల వలనే వస్తాయి, ఇలాంటి మనుషులకు దూరంగా ఉండాలి, ఇలాంటి మనసు నీలో ఉంటే దాన్ని విడిచిపెట్టాలి అనే హెచ్చరికను మనకి ఇస్తూ ఉన్నాడు ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా. ఇది మనకు ఆశీర్వాదకరం, ఇది మనకు దీవెనకరం. ఇది వింటున్నటువంటి నీవు నేను ధన్యుడము. ఎందుకు ధన్యులము అంటే మనం వాక్యానికి లోబడుతున్నాం కాబట్టి, వాక్యానికి సమర్పించుకుంటున్నాం కాబట్టి. అహంకారమైన మనస్సుని విడిచిపెడదాం, గర్వమైన మనస్సుని విడిచిపెడదాం. ఉపద్య గ్రంథం 1వ అధ్యాయం 3-4 వచనాల్లో ఏ విధముగా గర్వం, అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందకు పడదోయగలవాడెవడని అనుకునివాడా, నీ హృదయము గర్వము చేత నీవు మోసపోతివి. హృదయము యొక్క గర్వము చేత మోసపోయాడు సాతానుడు. హృదయంలో గర్వించాడు. మొదటగా బింకములాడే స్వభావం, అది రాను రాను అలవాటుగా మారిపోయి, బింకములాడటము కాస్త అలవాటుగా మారిపోయి గర్వానికి, అహంకారానికి దారి తీస్తుంది. ఇక్కడ సాతానుడు కూడా అలాగనే హృదయములో గర్వించి హృదయ గర్వము చేత మోసపోయాడు. పక్షిరాజు గూడంతా ఎత్తున్న నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను, అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును. ఇదే యెహోవా వాక్కు. నన్ను ఎవరు ఇంకా ఎదురాడగలరు, నన్ను ఎవరు ఎదిరించగలరు, నన్ను ఎవరు పడద్రోయగలరు అని పక్షిరాజు గూడంతా ఎత్తున్న నివాసము చేసుకున్నప్పటికీ, నక్షత్రములలో నీవు దానిని కట్టుకున్నప్పటికీ అక్కడ నుండి నేను నిన్ను పడవేతును. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. హృదయములో గర్వించి
నేను పైగా ఉంటాను, ఇంకా పైగా ఉంటాను, ఎవరు నన్ను ఇబ్బంది పెట్టలేని, పడవేయలేని ప్రాంతంలోని నివాసము చేసుకోగలను అని నువ్వు గర్వించినట్లయితే, నువ్వు ఎక్కడ ఉన్నానో ఏమి చేసినను ఆయన అహంకారులను ఎదిరిస్తాడు. అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియ సంగమా, అహంకారాన్ని విడిచిపెట్టాలి, గర్వాన్ని విడిచిపెట్టాలి. దీనంతటికి ఒక నివారణ, దీనంతటికి ఒక పరిష్కారం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. ఈ గర్వాన్ని ఎలా విడిచిపెట్టాలి? దేవుడేమో తిమోతి పత్రికలో స్పష్టంగా రాశాడు, అంత్య దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయి, మనుషులు గర్వాంధులు, మనుషులు అహంకారులు, ఇట్టి వారికి విముఖులుగా ఉండాలని చెప్పాడు కదా. నేను ఇక నుంచి గర్వాంధులకు, అహంకారులకు విముఖుడిగా ఉంటాను. మంచి నిర్ణయమే. మరి నాలోనే ఉంటే పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? యెషయా గ్రంథానికి వెళ్ళిపోదాం. 62వ అధ్యాయము తీద్దాం, 2వ వచనమును చదువుదాం. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. అద్భుతమైనటువంటి వాగ్దానం. నీలో గర్వాన్ని విడిచిపెట్టడానికి, నీలో అహంకారాన్ని విడిచిపెట్టడానికి ఒక పరిష్కారము మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ఇస్తున్నాడు. ఏంటో చూద్దామా? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ప్రియ సంగమా, ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దీనుడవై నలిగిన హృదయము గలవాడవై దేవుని మాట విని వణుకినట్లయితే ఆయన నిన్ను దృష్టిస్తున్నాడు. దేవుడు కృప చూపించినట్లుగా ఒక చిన్న ప్రార్థన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవా, అహంకారులు, గర్వాంధులు ఈ అంత్య దినములలో అపాయకరమైన కాలాలు తీసుకుని వస్తారు. ఇలాంటి వారి వలననే ప్రమాదము జరుగుతుంది. ఇట్టి వారికి మీరు విముఖులుగా ఉండాలి అని సెలవిచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అహంకారులను మీరు ఎదిరిస్తారు. గర్విష్ఠులకు మేము విముఖులుగా జీవించటానికి మీ కృప దయచేయండి. మాలో ఉన్న అహంకారాన్ని విడిచిపెట్టి, గర్వాన్ని విడిచిపెట్టి, దీనుడిగా నలిగిన హృదయము గలవారిగా, మీ మాట విని వణికేవారిగా మీ కృప మాకు దయచేయమని, అలా జీవించటానికి బలమును శక్తిని దయచేయమని, పరిశుద్ధాత్మ శక్తిని ప్రేరేపణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులను, వారి కుటుంబాలను మీరు దీవించండి. ఆధ్యాత్మికమైన కార్యాలు జరిగించండి. వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో వారి ప్రార్థన అవసరతలు, అక్కర్లు మీరు తీర్చండి నాయనా. ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న ప్రతి వారిని కూడా మీరు దీవించమని త్వరలో రానైన మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. విన్న వర్తమానాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించుటకు honokevangelism@gmail.com లేదా 8125648948 నంబర్కి తెలియచేయగలరు. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే 9866298436 అని మా ఫోన్పే నంబర్కి మీ సహాయం అందించి మా పరిచర్యకు సహకరించగలరు. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ.